హాయ్ అండి. నమస్తే. నా పేరు రాజా. మాది కడప. ఈ ఎలక్షన్ వచ్చాయంటే ఒక 3 రోజుల నుంచి చాలా మంది చెప్పేది ఏం జరిగిందో ఏమో మాకు ఓట్లు పడలేదు. అది దేవుడికి తెలుసు అది ఇది అని. కానీ నేను ఇంటి దగ్గర వినింది, చూసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈళ్ళు మేము అన్నీ బాగా చేసినాం అంటున్నారు కానీ ప్రజలకి ఏం కావాలో అది చేయలేదు. దాంట్లో పెద్ద మిస్టేక్స్ చెప్తే ఎన్నిగా ఉన్నాయి. పెద్దయి ఒక 10 చెప్తా. ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. సమస్యలు గాలికొదిలేసి. పవన్ కళ్యాణ్ గురించి నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. తర్వాత రాజధాని కట్టలేక 3 రాజధానుల పేరు పెట్టి కాలయాపన చేయడం. ఒక 151 ఎమ్మెల్యేలు గెలిచి అంత మ్యాండేట్ ఇచ్చినాక చ డెవలప్‌మెంట్ చేయలేక కాలయాపన చేయడం. తర్వాత వచ్చేసి 3 తిరుమలలో భ్రష్టు పట్టించడం. తిరుమలలో భలే ఘోరంగా చాలా ఘోరంగా పట్టించారు. అసలు ఎంత అంటే ఒక 5, 6 సంవత్సరాలకు ముందు చూసిన తిరుమల వేరు, ఇప్పుడు వేరు. ఎంత ఘోరం అంటే అక్కడ ఇంక విరక్తి పుట్టింది రావాలంటే. సరే ఇంకేమన్నా మారినాక వద్దామా అని పుట్టింది. చాలా మంది నేను వినిందేంటంటే చాలా మంది ఇంగ ఈ నెక్స్ట్ గవర్నమెంట్ మారినాక రావాలి ఈడికి, ఇంక రాకూడదు అనే టైప్‌లో ఆ ఆలోచన. ఇది నేను సొంతంగా చూసినట్టు చెప్తాండ. నేను నాకు ఎదురైన అనుభవం గాని, లేదంటే నేను పొలాల దగ్గర గాని, పల్లెల్లో విలేజ్ చెట్ల కింద గాని, టీ బంకుల దగ్గర ఏమన్నా అట్లా చెప్తాను. అది చూసినట్టు కొన్ని చెప్తాను. చాలా వరస్ట్ పడిచ్చారు తిరుమలను. నాలుగోది వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ గుండా ఆ నాయకులకు, రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అనుసంధానం తెంపేసేవారు. ఎట్లా అంటే ఇంతకుముందు ఏదన్నా ఒక అవసరం అయితే రాజకీయ నాయకుల కాడికి పోయి పని చేయని అడిగితే అట్లా పని చేసేవాడు. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వచ్చి మనకి పలానా పని చేశాడు నాకు ఓటేయండి అంటే సరే అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లేదు. ఏదైనా అవసరం వస్తే వాలంటీర్ కాడికి పోవడం, ఆ వాలంటీర్‌కి 200, 100 షెడ్యూల్ పెట్టడం, పని చేపించుకోవడం. మా మనసులో కూడా ఫీలింగ్ ఏందంటే వాలంటీర్ కూడా డబ్బులు తీసుకొని పని చేసినాడు అదొకటి. అది బాగా ఇబ్బంది పెట్టింది. తర్వాత మంత్రులు భాష వాళ్ళు మాట్లాడే భాష ఎంత అసహ్యత అంటే అది వీళ్ళ మంత్రులు రాజకీయం అంటే ఇట్లుంటదా? వీళ్ళు మంత్రులా? జగన్మోహన్ రెడ్డి గారు ఈళ్ళని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి ఈళ్ళు మంత్రులు చేశాడా? అరే మంత్రులు అంటే సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు కదా ఉండాల్సింది. సబ్జెక్ట్ లేక వీళ్ళు ఏదంటే అది మాట్లాడుతుంటారే అని వాళ్ళ మీద చాలా అసహ్యం, విరక్తి పుట్టింది మంత్రులంటేనే. ప్రతి ఒక్కరికి నేను చాలా పొలాల దగ్గర చాలా ఇన్నా ఎందువల్ల అట్లా మాట్లాడతారు అని అంటే. మళ్ళీ ఇంకోటి వేరే విషయం వచ్చేసి డాక్టర్ సుధాకర్‌ను, రఘురామరాజును వాళ్ళు ట్రీట్ చేసిన విధానం గాని, వాళ్ళు సుధాకర్ చనిపోయిన విధానం గాని, ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేయడము, వేరే పిల్లాడు మా అక్కని ఎందుకు ఇట్లా చేశారంటే వాడిని కాల్చి చంపడం. ఇట్లా ఇన్ని చాలా అరాచకాలు జనాలకు అభద్రత భావం వచ్చింది. అరే ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలోకి వెళ్ళిపోతుంది, అయిపోయినాయి పొరపాటు చేసినామని ఆలోచించిన జనాలు చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా బాధపడ్డారు. పక్కా హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కూడా జగన్‌కి పొరపాటు చేసినామని అని నాతోనే ఫోన్ చేసి నా పక్కన నా ఫ్రెండ్స్ అన్నారు. చాలా పొరపాటు చేసినావు ఇతనికి ఓటేసి. రాజశేఖర్ లాగా అనుకున్నాం గానీ, రాజశేఖర్‌కి అసలు ఇతనికి పొంతన లేదని చాలా మంది చెప్పారు. చాలా మంది అన్నారు. ఇంకోటొచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డ్ మీద అది నాకు సొంతంగా జరిగింది అనుభవం ఇది. మా అక్కకు బాగాలేక హాస్పిటల్‌కి పోతే, మేము అప్లై చేస్తాం. అప్రూవల్ వచ్చినాక రండి మేము చేస్తాం, ట్రీట్మెంట్ చేస్తాం అని చూడల. సరే బయట ఎక్కడో చాలా రోజులు తిప్పినాము. మళ్ళీ అదే హాస్పిటల్‌కి పోయినాం. మంచి హాస్పిటల్ అటు తిరుపతిలో. ఆడికి పోతే అప్రూవల్ రాలా, 3 నెలలయింది రాలా, 4 నెలలయింది రాలా, 5 నెలలయింది రాలా, 6 నెలలయింది. ఈ 6 నెలలకు ఆమె చనిపోయింది. ఇట్లా చాలా మందికి జరిగింది. చాలా మందికి. అది ఒక ఫెయిల్యూర్. తర్వాత వచ్చేసి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అని చెప్పి వీడియోల్లో, ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, న్యూస్‌లో, సాక్షిలో బాగా చెప్పించుకుంటారు కానీ గ్రౌండ్ లెవెల్ అంత లేదు. మా పాప 9థ్ క్లాస్ చదువుతది గవర్నమెంట్ స్కూల్‌లోనే. రేపు ఎగ్జామ్ చదువుకోండమ్మా అంటే, ఎందుకు చదవాల్సిన ఏముంది క్వెషన్ పేపర్ వచ్చేసింది అప్పుడే వాట్సాప్‌లో. రేపు ఎగ్జామ్ ఉండగా ఈరోజు క్వెషన్ పేపర్ పెట్టొచ్చు వాట్సాప్‌లో. అదే పరిపాలన అంటేను. వ్యవస్థలు అంటే అట్లుంటాయి వ్యవస్థల్లో. ఇలాంటివి కాదు కదా కావాల్సింది. మేము కోరుకునేది రాజశేఖర రెడ్డి పరిపాలన. రాజశేఖర రెడ్డి ఎట్లా పరిపాలన చేశాడో అట్లా పరిపాలన చేస్తాను. అసలు దానికి దీనికి పొంతనే లేదు. అమ్మఒడి. అమ్మఒడి ఫస్ట్ నెలలో అమ్మఒడి ఏస్తారు. 2 నెలలొచ్చే చాకులు ఎతుక్కుంటారు. ఏదో కారణం చూపి ఆపేయాలని. వెతుకుతారు. ఎక్కడ ఈళ్ళు గల్ఫ్‌లో ఉండారా? బయట దేశంలో ఉండారా? ఇంట్లో స్కూటర్ ఉందా? కార్ ఉందా? లేకపోతే కరెంట్ బిల్ ఎంతొచ్చినాయి అని చెప్తారు. దాంట్లో ప్రజల్లో క్లారిటీ ఉంది. ఏముందంటే రూ. 10 ఇస్తాన్నాడు, 100 లాక్కుంటాన్నాడు అని. ఎందుకంటే కరెంట్ బిల్ ఎక్కువొచ్చేది. కరెంట్ బిల్ ఇంతకుముందు 180 వచ్చేది మా ఇంటికైతే గన. ఇప్పుడు 600 వస్తది. సేమ్ అదే. ఇంగేం వాడేదేం లేదు. ఎప్పుడేవి ఉన్నాయి అట్లే ఉన్నాయి. 600 వస్తది. అది కరెంట్ బిల్లు చాలా పెద్ద దెబ్బ తీసింది. ఇంకోటొచ్చేసి రాజశేఖర రెడ్డికి కొడుకుగా అతన్ని అందరూ రాజశేఖర్‌గా ఊహించుకోవడం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఎట్లా చేశాడో అట్లే చేస్తాడని ఊహించుకోవడం. అది పెద్ద తప్పు. ఇంగ మద్యపానం అయితే మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి క్వాలిటీ లేని మందు అమ్ముకోవడం ఏంది? బ్రాండ్ షాప్‌కి పోతే పలానా సాడు నేను మాన్సోన్స్ తాగుతా అంటే మాన్సోన్స్ చేయాలి గానీ, నువ్వు మాన్సోన్స్ తాగుతాను నేను పోతే నాకు చీప్ ఇవ్వడం ఏంది? చీప్ లిక్కర్ ఇవ్వడం ఏంది? ఇయకపోతే ఇంక అది లేదు. అట్లా లేకుండా చేయొచ్చు కదా! క్లోజ్ చేయొచ్చు కదా!
ఎంత ఘోరం అంటే చాలా మంది మా బంధువులను చనిపోయారు ఆ సారా తాగి, చీప్ లిక్కర్ తాగి. లివర్‌లో కిడ్నీలు చెడిపోయి. అది చీప్ డబ్బులిచ్చేది నేనైతే నాకు నచ్చింది నేను కొనుక్కోవాలి గానీ నువ్వేంది ఇచ్చేది? అది తప్పు కదా! అది నియంత్రణ పోకడం కదా! అది చాలా మందికి అసహ్యం విరక్తి తెప్పించింది. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు కొనేప్పుడు నేను వస్తువు కొనబోతే నాకు నచ్చిన వస్తువు నేను కొనుక్కుంటా. కానీ నీకు నచ్చింది నాకిచ్చేది ఎట్లా నా మీద రుద్దాలని చేస్తే ఎట్లా? ఇది పెద్ద తప్పు అది. పెద్ద తప్పు చేసిన తప్పు. పెద్ద తప్పు. పెద్దమైన తాగేవాళ్ళు ఎవరు ఒక్కరు కూడా ఓటేయల జగన్మోహన్‌రెడ్డికి. కనీసం 100లో పడింటే రెండో, మూడో పడుంటాయనుకుంటా. అది ఏమన్నా కొంచెం ఆహ్, హ్మ్. ఆహ్, ఏదో సంథింగ్ అట్లా అతనంటే పిచ్చో ఏదో ఉండి అట్లా పడుంటాయి గానీ ఒక 100లో రెండో, మూడో. ఒక 97, 99% మాత్రం ఎవరు ఎయలే తాగారు. ఇది చాలా పెద్ద లాస్ట్ నేను పవన్ కళ్యాణ్ విషయానికి వస్తాను. పవన్ కళ్యాణ్ గారికి 2019లో పవన్ కళ్యాణ్ గారు వచ్చినాడు, పార్టీ పెట్టినాడు, వాళ్ళు అన్నట్టే ఉంటారు, పోయినాడు కదా ఇట్లా ఉంటారని ఎవరు నమ్మలా. కానీ 2019 తర్వాత అతను ఏది అడిగినా గాని ప్రతి దాంట్లో ఒక అర్థం ఉండేది. ప్రతిది సబ్జెక్ట్ ఉండేది. ఏది అడిగినా గాని ప్రతి దాన్ని చులకనగా చేసి మాట్లాడడం, అతను వ్యక్తిగతంగా మాట్లాడడం. కనీసం సీఎంగా ఉండి కూడా ప్యాకేజ్ స్టార్ అనే ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే, గ్లోబల్ ప్రచారం చేస్తే ప్రజలకు ఎంత అసహ్యంగా ఉంటది. ఒక సీఎం రేంజ్‌లో ఉండే వ్యక్తి అంత అబద్ధాన్ని ప్రచారం చేసి, అది చెప్పడం వల్ల జనాల మీద నమ్మకం పోయింది. ఇంకోటేంటంటే పవన్ కళ్యాణ్ అంత గొప్ప లీడర్ లేడు. వాస్తవం. అతను సొంత డబ్బులతో ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడు. రాజకీయాలు అంతా దోచుకునేవాళ్ళు ఉంటారు గానీ, దానం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మొట్టమొదటి వ్యక్తి. ప్రపంచంలో ఎవరైనా ఉంటే చూపించొచ్చు. అట్లే కూడా పలానా వ్యక్తి ఇంత దాకా రాజకీయాల్లో సొంత డబ్బులు దానం చేశాడు. కానీ ఎవరు చూపియలా. అతన్ని మంత్రులు మీరు మాట్లాడే ఎగతాళి చేసే విధానం మాకైతే మా మీద మాకు అసహ్యం వేసింది తెలుసా? ఇటువంటి గొప్ప లీడర్‌ను ఇట్లాంటోళ్ళ దగ్గర తిట్టించానామా? ఇతనికి మనం 2019లో ఓటేయకపోతిమే కానీ ఈసారి మిస్ చేసుకోవద్దు అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చి, ఒక ఆతృతతో, ఒక ఆవేదనతో లక్షలు ఖర్చు పెట్టుకొని టికెట్లు కొనుక్కొని కడప జిల్లాలో రైల్వే కోడూరులో ఓట్లేసొచ్చాయి. గ్లాస్ గుర్తుకు. అంత అసహ్యంగా మీరు ఇబ్బంది పెట్టారు. అది మాకు ఏదోలా అనిపించింది. మీరు పెట్టిన విధానం అంత ఇబ్బంది